హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 69వ భాగం. స్వాతి తన చెంపల మీద చేతులు పెట్టుకొని, ఎంత ధైర్యం దీనికి, నాకే వార్నింగ్ ఇస్తుందా, చెప్తాను దీని సంగతి అని ఆవేశంగా అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ అనుకుంటూనే ఉన్నాను. ఈ రాహుల్ గాడి వల్ల నాకు ఏదో ఒక ఇబ్బంది వస్తుందని ఈ సీతకి నిజం తెలిసిపోయింది. లేదు అమ్మే తెలిసేలా చెప్పేసింది అని కోపంగా అనుకుంటూ రిటర్న్ కాల్ చేసింది సరస్వతి గారికి. అటువైపు ఫోన్ లిఫ్ట్ చేయటమే, ఏమే ఎందుకు ఫోన్ కట్ చేశావు? నీ లవర్ గురించి ఎత్తగానే సిగ్గు ముంచుకొచ్చిందా అని వెటకారంగా అడిగితే, అమ్మ అంటూ అరిచిన స్వాతి, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు కనీసం నేను హలో అనేదాకైనా ఆగచ్చు కదా, ఎందుకు నోరుంది కదా అని వాగుతావు? నీ వల్ల సీతకి రాహుల్కి నాకు మధ్య ఉన్న సంబంధం తెలిసిపోయింది. అది నాకే వార్నింగ్ ఇస్తుంది, నా గురించి బయట పెడతానని. పొరపాటు నాదే కానీ జరిగితే నీ కూతురు అనుకున్నది సాధించదు, ఆ ఇంటి నుంచి అవమానంతో బయటికి వస్తుంది, నాతో కూడా నువ్వు కూడా పోతావు, గుర్తుంచుకో అని అంది. అటువైపు సరస్వతి గారు కోపంతో ఊగిపోతూ, అది ఆ సీత నిన్నే ఎదిరిస్తుందా, దాని సంగతి తేల్చు, అయినా ఇంత చేసిన అది ఆ ఇంట్లోకి ఎలా వచ్చిందే, ఏదో ఒకటి చెయ్యి, లేదా మరొకసారి దాన్ని భయపెట్టు అని అనటంతో, ఇక్కడ అంత సీన్ లేదు, అది అన్నిటికీ తెగించేసినట్టు కనిపిస్తుంది, ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోనివ్వు, రాహుల్ గాడు ముందు బయటికి వెళ్తే నేను ప్రశాంతంగా ఉండగలను, అప్పటి వరకు ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు నేను హలో అనే వరకు మాట్లాడకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేశాక రాహుల్ని ఎలా బయటికి పంపించాలా అని ఆలోచిస్తూ ఉంది. స్వాతి రూమ్ నుంచి బయటికి వచ్చిన సీత డైరెక్ట్గా స్పందన రూమ్కి వెళ్ళింది. రాత్రి నుంచే స్పందన గురించి ఆలోచిస్తూ ఉండటంతో, ఉదయం ఇంకా లేవకపోవటంతో అనుమానంగా డోర్ నాక్ చేసింది. రాత్రి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయిన స్పందన తల భారం పెరిగిపోవటంతో తల పట్టుకొని నిదానంగా లేచి వెళ్ళి సౌండ్ అవుతున్న డోర్ తీసింది. ఎదురుగా ఉన్న సీతని చూసి బలవంతంగా నవ్వుతూ వదిన అని పక్కకి జరగగానే లోపలికి వచ్చిన సీత డోర్ క్లోజ్ చేసి, ఏంటి స్పందు ఇలా ఉన్నావు? నేను నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు, ఏడ్చినట్టు ఉన్నావు, మొహమంతా వాచిపోయింది, ఏం జరిగింది అని చాలా నార్మల్గా అడిగింది స్పందన కంగారుగా. అలాంటిదేమీ లేదు వదిన, రాత్రి చాలా హెడ్ఏక్గా అనిపించింది, నిద్ర సరిగా పట్టలేదు, అందుకే నీకు అలా అనిపిస్తుంది అని కవర్ చేయటానికి ట్రై చేస్తుంటే సీత నవ్వుతూ, సరే ముందైతే ఫ్రెష్ అయ్యిరాపో, నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అని పంపించి మరి అరగంట తర్వాత వచ్చిన స్పందనని రెడీ వచ్చాక తనని పక్కన కూర్చోబెట్టుకొని ఆల్రెడీ తెప్పిన జ్యూస్ తన చేతికి ఇచ్చి తాగు అని అనగానే, ఇప్పుడు ఏం వద్దు వదిన, ఇంకా హెడేక్ తగ్గలేదు అంటూ స్పందన ఆ జ్యూస్ పక్కన పెట్టేయబోతుంటే, ఆలోచనలు ఎక్కువైతే ఇలానే ఉంటుంది స్పందు, నీ స్టేట్ దాటి వచ్చిన దాన్ని నేను, ముందు తాగు అని సీరియస్గా చెప్పటంతో స్పందన అనుమానంగా సీత వైపు చూస్తూనే జ్యూస్ తాగేసి, ఇప్పుడు చెప్పు వదిన, నాతో ఏం మాట్లాడాలి నువ్వు అని అడిగింది. అన్నయ్య అంటే నీకు అంత ఇష్టమా అని సీత డైరెక్ట్ మ్యాటర్లోకి వస్తూ, స్పందన అనుమానంగా ఏ అన్నయ్య అని అడిగింది. ఈ ఇంట్లో నాకు ఉన్న ఒకే ఒక్క అన్నయ్య నిషాన్ అన్నయ్య, నిన్న నేను చూశాను, అన్నయ్య నిన్ను బలవంతంగా రూమ్లో నుంచి పంపించటం, అప్పుడప్పుడు నువ్వు అన్నయ్యని ప్రేమగా చూస్తూ ఉండటం, అన్నయ్య నిన్ను విసుక్కోవటం అన్నీ గమనిస్తూనే ఉన్నాను, కానీ మీరిద్దరూ మ్యాటర్ తేల్చుకుంటారు అనుకున్నాను, కానీ రాత్రి నువ్వు తినటానికి రాలేదు, అక్కడే అర్థమైపోయింది బాగా హర్ట్ అయ్యావని. చెప్పు స్పందు, ఏం జరిగింది, నాతో చెప్పుకోలేవా అని తన చేతిని పట్టుకొని అడిగితే, స్పందన ఒక్కసారిగా ఏడుస్తూ సీతని హత్తుకొని వదిన అని అనగానే సీత కంగారుగా,
డోంట్ క్రై స్పందు, నాతో చెప్పరా, ఏదైనా ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను అని అడుగుతుంటే స్పందన వెనక్కి జరిగి, సారీ సారీ వదిన, నీ సిచ్యువేషన్ మర్చిపోయి నిన్ను కంగారు పెట్టేస్తున్నాను అంటూ స్పందన కంగారు పడుతుంటే, ఇదంతా పక్కన పెట్టే స్పందు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం జరిగింది? అన్నయ్య నిన్ను రిజెక్ట్ చేశాడా? అందుకే నువ్వింత బాధగా ఉన్నావా అని అడిగింది. స్పందన అవునని తల ఊపుతూ, కానీ వదిన, బావకి నేనంటే చాలా ఇష్టం. అది నేను చాలాసార్లు బావ కళ్ళల్లో గమనించాను. రాత్రి కూడా నన్ను ప్రేమించలేదని చెప్పలేదు, కేవలం పెళ్లి చేసుకోను అని చెప్పాడు. బావకి ఎక్కడో నేనంటే ఇష్టం ఉంది కానీ ఒప్పుకోవటం లేదు. మేబీ వేరే ఆలోచన ఏదైనా ఉందేమో. కానీ ఎందుకు వదిన నన్ను ఇంత బాధ పెడుతున్నాడు? మన వాళ్ళందరూ నాకు బావకి పెళ్లి చేయాలని ఎప్పుడో అనుకున్నారు. చిన్నప్పుడు నుంచి అత్త కూడా అంటూనే ఉంది. మరి ఇప్పుడు సడన్గా ఈ మాటలన్నీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు బావ మనసులో ఏముందో నాకు అర్థం కావటం లేదు. వదిన, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని సడన్గా సీత చేతులు పట్టుకుని అడిగింది స్పందన. అడుగు స్పందు అని సీత బాధగా అడిగింది. నీ అన్నయ్యతో నువ్వు మాట్లాడి నీ అన్నయ్య మనసులో నా గురించి ఏముందో తెలుసుకోవదినా. ఆ తర్వాత నేను ఏదైనా చేయటానికి ఉంటుంది. అసలు బావ మనసులో ఏముందో తెలియకుండా ముందుకు అడుగు వేయలేకపోతున్నాను. అలా అని బావని మర్చిపోయి మరో పెళ్లి చేసుకోలేను. అలా చేసుకునే పరిస్థితి వస్తే ఈ ప్రాణం వదిలేస్తానేమో కానీ బావ స్థానంలోకి మరొకరిని తీసుకురాలేను వదిన అని కన్నీళ్లతో చెప్పింది స్పందన. స్పందు అంటూ కంగారుగా చూసిన సీతతో, భయపడకు వదిన, ఆ పరిస్థితి మ్యాక్సిమం రాదు. మన ఇంట్లో వాళ్ళందరూ ఉండగా నాకు ఆ పరిస్థితి రానివ్వరు. ముఖ్యంగా నువ్వు అన్నయ్య. ఈ కొద్ది కాలంలోనే నువ్వు నాకు మరో అమ్మగా మారిపోయావు. మరి నేను బాధలో ఉంటే చూస్తూ ఉంటావా? ఖచ్చితంగా నా ప్రాబ్లం సాల్వ్ చేస్తావు వదిన, నాకు తెలుసు అని నవ్వుతూ చెప్పగానే సీత కన్నీళ్లతో, స్పందు అంటూ గట్టిగా హత్తుకొని, నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న నీకు ఏదైనా చేస్తానురా. అన్నయ్య మనసులో నువ్వున్నావని తెలిస్తే అన్నయ్య కాదన్నా సరే నీ పెళ్ళి నేను చేస్తాను, చూస్తూ ఉండు. కానీ స్పందు, అన్నయ్యని ఒప్పించటానికి నేనొక్కదాన్నే సరిపోను. నేను నీకు ఒక ఐడియా ఇస్తాను, ఆ ఐడియా ఫాలో అవ్వు. దాని ప్రకారం ఖచ్చితంగా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండలేడు అని అనగానే, చెప్పు వదిన, త్వరగా చెప్పు, బావ నా సొంతమైతే చాలు అని అడిగితే సీత అల్లరిగా నవ్వుతూ, ముందు మీ బావ మనసులో నువ్వున్నావని నాకు నిరూపించు స్పందు, అప్పుడు నేనే నీకు ఐడియా చెప్తాను. ఇప్పుడైతే ఏదీ చెప్పలేను. అనవసరంగా ఇలా చెప్పాక బలవంతంగా నువ్వు అన్నయ్య జీవితంలోకి వెళ్తే బాధపడితే నేను చూడలేను. నాకు మీరిద్దరూ సంతోషంగా ఉండటమే కావాలి. కాబట్టి ముందు మీ ప్రేమ నాకు అర్థమయ్యేలా చెయ్యి అని అనగానే, వదిన అని బొంగమూతి పెట్టుకున్న స్పందన, బావ ఎంత మొండిగటమో నీకు తెలియదా వదిన? ఎన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నానో తెలుసా? నా ఇంటర్ నుంచి బావకి నా ప్రేమ చెప్తూనే ఉన్నాను. బావ రిజెక్ట్ చేస్తూనే వస్తున్నాడు. మరి ఎన్ని సంవత్సరాలు ఒప్పుకొని బావ సడన్గా ఇప్పుడు ఒప్పుకుంటాడా? నీకెలా నిరూపించగలను అని అడిగింది. అదంతా నాకు అనవసరం స్పందు. నువ్వు నీ బావ నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పావు కాబట్టి అది నాకు చూపించు చాలు. కానీ ముందైతే నువ్వు నేను చెప్పింది చెయ్యి. అండ్ ఈ దేవదాసు అవతారం తీసేసి చక్కగా రెడీ అయ్యి అవ్వలేదంటే మీ అన్నయ్యకి అనుమానం రావచ్చు. అనుమానం వస్తే మీ అన్నయ్య గురించి తెలుసు కదా, ఈజీగా కనిపెట్టేస్తాడు అనగానే స్పందన నవ్వుతూ, అలా కనిపెడితే బెటర్ కదా వదిన, బావ చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అంది. బలవంతంగా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చేయకు స్పందు. బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు నీ మీద ఉన్న ఇష్టం కూడా పోతుంది. ఇంకా నిన్ను అసహ్యించుకుంటాడు. అదంతా మనకెందుకు చెప్పు.
నీ బావ ఎలానో నిన్ను ప్రేమిస్తున్నాడన్నావు కాబట్టి ఎలాగైనా అన్నయ్య కళ్ళల్లో నీపై ప్రేమ నాకు చూపించు. అదేమంత పెద్ద విషయం కాదు. ప్రేమించే వాళ్ళని చాలా ఈజీగా ఎక్స్పోజ్ చేయించచ్చు అని ఇంకొక ఐడియా చెప్పగానే, థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాత్రం నాకు హెల్ప్ చేస్తూనే ఉండాలి, మీ అన్నయ్యకి కాదు అని వేలు చూపించి బెదిరించి వెంటనే ఎమోషనల్గా సీతని హత్తుకుని, నిజంగా నాకు మరో అమ్మవని నిరూపించుకున్నావు వదిన. నేను బాధలో ఉంటే అందరికీ తెలియకపోయినా నీకు మాత్రం తెలిసింది అని ఎమోషనల్గా చెప్పి, ఇక నుంచి నువ్వు అడిగినట్టే ఉంటాను. పద వదిన, బయటికి వెళ్దాం. అసలే బావని ఆడుకోవాలి అని నవ్వుతూ చెప్పి నడుస్తుంటే సీత స్పందనని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, ఇలా కాదు స్పందు, ఈరోజు నువ్వు కాలేజ్కి వెళ్ళకు, ఆఫీస్కి వెళ్ళు. మీ అన్నయ్యతో నేను మాట్లాడుతాను, సరేనా అని మరో అరగంట టైం తీసుకొని స్పందనని రెడీ చేశాక, ఇప్పుడు పద అని నవ్వుతూ బయటికి తీసుకువెళ్ళింది. వీళ్ళిద్దరూ కిందకు వచ్చేసరికి అందరూ కిందే ఉన్నారు, ఒక్క స్వాతి తప్ప. అందరినీ గమనించిన సీత నిషాన్ దగ్గర తన చూపు ఆపేసింది. ఇక్కడ నిషాన్ కళ్ళు మరోవైపు చూడను అంటూ స్పందనకే స్టిక్ అయ్యి ఉండటం చూసి నవ్వుకుంటూ సీత పక్కకెళ్తే స్పందన కంగారుగా వదిన అంటూ వెనకే రాబోయింది. కానీ సీత కళ్ళని నిషాన్ వైపు తిప్పటంతో స్పందన కూడా కళ్ళు తిప్పి నిషాన్ వైపు చూసింది. అక్కడ నిషాన్ కళ్ళు స్పందనని వేడనంటూ తననే చూస్తూ ఉంటే స్పందన సిగ్గుపడుతూ మొహం కిందకి దించి నిదానంగా అడుగులు వేసుకుంటూ నిషాన్ వైపు వెళ్ళింది. రూపగారు స్పందనని ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది స్పందు, ఈరోజు ఇలా రెడీ అయ్యావు? ఎప్పుడూ లేనిది. ఎప్పుడైనా గుడికైనా సరే ఇలా రెడీ అవ్వమంటే నా వల్ల కాదు మమ్మీ అంటూ గొడవ చేసేదానివి. ఆ మోడ్రన్ డ్రెస్సులు తప్ప ఎప్పుడు నార్మల్గా ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యింది లేదు. సడన్గా ఏమైంది అని రూపగారు ఆశ్చర్యంగా అడిగారు. ఇక్కడ స్పందన చాలా ట్రెడిషనల్గా పీచ్ కలర్ లంగాకి గోల్డెన్ కలర్ ఓని వచ్చింది కట్టుకొని, సింగిల్ నెక్లెస్ పెట్టుకొని, జడ సవరం పెట్టి మరి అల్లి ఆ జడలో పూలు తురిమి, చేతులకి అందంగా గాజులు, కాళ్ళకి పట్టీలు, మొహానికి మేకప్ లేకుండా బొట్టు కుంకుమ పెట్టుకొని అందంగా రెడీ అయ్యింది. ఎప్పుడో తన పెద్ద మనిషి అయినప్పుడు ఇలా రెడీ అయ్యింది. మళ్ళీ ఇప్పటి వరకు రెడీ అవ్వాలంటే ఇంట్రెస్ట్ చూపించలేదు స్పందన. కానీ ఈరోజు సీత అమ్మాయిలు ట్రెడిషనల్గా ఉంటే ప్రేమించిన వాళ్ళకి చాలా ఇష్టం స్పందు. అన్నయ్యకి ట్రెడిషనల్గా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. నువ్వు ఇలా రెడీ అయితే అన్నయ్య త్వరగా ఓపెన్ అప్ అవుతాడు. నీ మీద ప్రేమ ఉంటే తనంతట తానుగా పెళ్లి చేసుకుంటాడు. ముందు నువ్వైతే ఇలా రెడీ అవ్వు. ఈరోజంతా అన్నయ్యని గమనించు. ఆఫీస్కి కూడా వెళ్ళు మీ అన్నయ్యతో కలిసి అని చెప్పి రెడీ చేసి తీసుకువచ్చింది. సో అలా స్పందనని చూసి నిషాన్ మనసు ఎగిరినట్టు అనిపిస్తూ చాలా రోజుల తర్వాత, కాదు సంవత్సరాల తర్వాత స్పందనని లంగా ఓణీలో అలా చూస్తూ ఉంటే చాలా చాలా నచ్చేసింది. పెద్ద మనిషి అయిన తర్వాత ఏ రోజు ఇలా రెడీ అయ్యింది లేదు. కానీ ఈరోజు ఇలా రెడీ అయ్యి తన ఎదురుగా రావటంతో మనసు గిలిగింతలు పెడుతూ స్పందన దగ్గరికి వెళ్ళమని పోరు పెడుతూ ఉంది. చాలా చాలా నచ్చేసింది స్పందన నిషాన్కి. అందుకే కళ్ళని స్పందనకి అంకితం చేశాడు. తన చుట్టూ అందరూ ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి. ఇంతలో స్పందన కావాలని నిషాన్ వైపు వెళ్తూనే నిషాన్ దగ్గరికి వెళ్ళాగా ఒక్క క్షణం నిషాన్ కళ్ళల్లోకి సూటిగా చూసి వెంటనే మొహం తిప్పి మూతి వంకరగా తిప్పుకొని కావాలని తిప్పుకుంటూ వెళ్తూ ఉంటే నిషాన్ గుండె వేగం పెరిగిపోయింది. తనని దాటి వెళ్తున్న స్పందనని బలంగా హత్తుకోవాలని చాలా ఆశగా అనిపించింది. కానీ ఇప్పటి వరకు తనంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేసి ఇప్పుడు సడన్గా ఇలా బిహేవ్ చేస్తే స్పందన తనని బంకలా అతుక్కుంటుందేమోనని కొంచెం టెన్షన్తో కష్టంగా తన చూపు మరల్చాలి అనుకున్నాడు. కానీ అవ్వలేదు.
ఎంతకీ తన కళ్ళు ఎదురుగా ఉన్న అందమైన స్పందనని చూడమని పోరు పెడుతూ ఉంటే కష్టంగా తనని తాను ఆపుకుంటూ ఉన్నాడు. అది ఎంతసేపో లేదు. తిప్పి తిప్పి కొడితే 2 నిమిషాలు కష్టంగా చూపు తిప్పాడేమో. మళ్ళీ తర్వాత స్పందన వైపే తిరిగాడు. అప్పటికే స్పందన వెళ్ళి తన అన్నయ్య పక్కన కూర్చుని గారంగా ఎలా ఉన్నాను అన్నయ్య అని అడుగుతూ గారాలు పోతూ ఉంటే నిషాన్ పెదవుల మీద నవ్వొచ్చింది. ఆ సమయంలో స్పందనని చూస్తుంటే ఒక్క క్షణం చిన్నపిల్లలా అనిపించింది. కానీ వెంటనే సెంట్రల్ ఏసీకి రెపరెపలాడుతున్న పైట చాటు నడుమ అందం కనిపిస్తూ ఉంటే గొంతు తడారిపోయి గుటకలు మింగుతూ మనసులో ఇదేంటి ఈరోజు నాకు స్పాట్ పెట్టింది, దీనిని ఇలా చూసి సైలెంట్గా ఉండలేకపోతున్నాను ఏంటి, నేను మరీ అంత వీక్ అయిపోతున్నానా? నో నిషాన్, నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యావు కదా ఇక్కడ ఉండకూడదు అని. సో స్పందన నీ లైఫ్లోకి ఎంటర్ కావటానికి వీల్లేదు. నువ్వు కష్టంగా అయినా సరే చూపు తిప్పి అని తనకి తానే మోటివేట్ చేసుకుని చూపు తిప్పాడు. ఇదంతా గమనించిన సీత నిషాన్ స్పందనని ఇష్టపడుతున్నాడని అర్థమైపోయి రామ్తో మాట్లాడాలని డిసైడ్ అయ్యింది. మరో 10 నిమిషాల తర్వాత స్వాతి కొంచెం భయంగా బయటికి వచ్చింది. సీత ఇచ్చిన వార్నింగ్ వలన స్వాతిని చూడటమే ఒక్కసారిగా వదిలేసి ముందు స్పందన మ్యాటర్ తేల్చేయాలనుకుని స్వాతిని వెటకారంగా నవ్వి స్పందన వైపు తిరిగింది సీత. అప్పటికే అందరూ స్పందనని మెచ్చుకుంటూ ఉండటంతో తను అందంగా సిగ్గుపడుతూ ఉంది. ఇంతలో భువనేశ్వరి గారు ఇక పదండి టిఫిన్ చేద్దాం అని అనటంతో అందరూ పైకి లేస్తే భువనేశ్వరి గారు స్పందన భుజం మీద చేయి వేసి, రోజు ఇలా అందంగా ఆడపిల్లలా రెడీ అవ్వచ్చు కదా స్పందన, ఈ లంగా ఓణీలో చాలా అందంగా ఉన్నావురా, అచ్చం తెలుగింటి ఆడపిల్లలా అని మెచ్చుకున్నారు. స్పందన నిషాన్ వైపు ఓరగా చూస్తూ, నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది నాని, ఆడపిల్ల ఎలా రెడీ అయ్యింది, ఎలా రెడీ అయితే అందరికీ నచ్చుతుందో, ఇక నుంచి నేను కూడా ఇలా ట్రెడిషనల్గానే ఉంటాను, నువ్వు చెప్పినట్టే వింటాను నాని అని గారంగా చెప్తే, బంగారం రా నువ్వు చెప్పగానే వింటావు అని స్పందన బుగ్గలు లాగి టిఫిన్ చేయటానికి వెళ్ళిపోయారు. స్వాతి కొంచెం భయంగానే ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు తిని వెళ్ళిపోయింది. స్వాతి తన రూమ్ వైపు వెళ్తూ ఉంటే సీత ఏమీ చేయకుండా చూస్తూ ఉంది. అది గమనించిన రామ్ సైలెంట్గా టిఫిన్ చేశాక రూమ్లోకి వచ్చాక, ఏంటి అమ్మాయి గారు ఈరోజు సైలెంట్గా ఉన్నారు, అబ్బాయి గారు ఈరోజు లీవ్ పెట్టాలి, స్వాతికి ఏదో స్పాట్ పెడుతున్నావు కదా అని అంటే సీత గారంగా నడుస్తూ వెళ్ళి రామ్ షర్ట్ బటన్ ఓపెన్ చేస్తూ పెడుతూ రామ్ గారు అని గారంగా పిలిచింది స్పందన గురించి చెప్పటానికి. ఏంటో అమ్మాయి గారి గారం చేస్తున్నారు, దేనికి టెండర్ పెడుతున్నారో చెప్పండి అని కళ్ళెగరేస్తే రామ్ గారు అంటూ బొంగమూతి పెట్టిన సీత, నేను దేనికి టెండర్ పెట్టడం లేదండి, ముందు నేను చెప్పేది వినండి అంటూ 2 నిమిషాలు స్పందన గురించి మాట్లాడాక, ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పినట్టు చేయరా, ప్లీజ్ నిషాన్ అన్నయ్య కోసం స్పందన కోసం అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతుంటే రామ్కి స్పందన లవ్ గురించి ముందే తెలిసే ఉండటంతో, నాకు తెలియదు సీత, నిషాన్ ఇలాంటి ఆలోచనలో ఉంటాడని తెలిసి ఉంటే ఎప్పుడో వాడితో మాట్లాడేవాడిని, సరేలే నువ్వు గమనించి మంచి పని చేశావు, నేను చూసుకుంటాను, వాడితో నేను మాట్లాడుతాను అని అన్నారు. సీత కంగారుగా, వద్దు వద్దు రామ్ గారు, మీరు మాట్లాడితే అన్నయ్య బలవంతంగా పెళ్లికి ఒప్పుకున్నట్టు అవుతుంది, కానీ స్పందన మీద ఇష్టంతో పెళ్లికి ఒప్పుకున్నట్టు అవ్వదు, అలా చేస్తే స్పందన అన్నయ్య ఇద్దరూ సంతోషంగా ఉండలేరు, అలా వద్దు, కానీ ముందు నేను చెప్పినట్టు చేయండి అన్నయ్య తనంతట తానుగా ఓపెన్ అయితే చాలు, కనీసం స్పందన దగ్గర ఓపెన్ అయితే చాలు, తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మిగిలిందంతా స్పందననే చూసుకుంటుంది అని అనటంతో రామ్ 2 నిమిషాలు ఆలోచించి
సరే అయితే ఇంకా స్పందన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను. తర్వాత నేను స్వయంగా మాట్లాడుతాను. దీనికి మాత్రం అడ్డు చెప్పకు అని తనని తాను మామూలు చేసుకొని గాఢంగా ముద్దు పెట్టి వదిలాక, జాగ్రత్త, ఎక్కువగా బయట తిరక్కు, పని ఎక్కువ చేయకు, బెడ్ మీద రెస్ట్ తీసుకో, స్వాతి గురించి ఏదైనా చేయాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండు అండ్ స్వాతి నీ ప్రెగ్నెన్సీ గురించి తెలియకూడదు అని సవాలక్ష జాగ్రత్తలు చెప్పి రామ్ కష్టంగా సీతను వదిలి స్పందనని తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. అంతకుముందే నిషాన్ ఇంట్లో ఉంటే ఎక్కడ స్పందన అలా చూసి ఓపెన్ అవుతుందేమోనని టెన్షన్తో టిఫిన్ కూడా చేయగానే ఆఫీస్కి పరిగెత్తాడు. కారులో బయలుదేరాక రామ్ స్పందన వైపు మధ్య మధ్యలో చూస్తూ ఉంటే స్పందన కొంచెం టెన్షన్గా ఏమైంది అన్నయ్య అని అడిగింది. నేను నీ అన్నయ్యనేనా స్పందు అని అడిగితే అదేంటి అన్నయ్య అలా అంటావు, నువ్వు నా అన్నయ్యవి, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అని అడిగితే మరి ఎందుకు నా దగ్గర అన్ని నిజాలు దాస్తున్నావు? మీరు అసలు నేను ఇంటిని పట్టించుకొని అనుకుంటున్నారా లేదంటే ఫ్యామిలీ మెంబర్ కానని అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ తమ తమ సీక్రెట్స్ లోపలే పెట్టుకోవటం, ఏడవటం, తర్వాత అన్నీ కోల్పోయినట్టు తనని తాను నిందించుకోవటం, ఉండిపోవటం ఇదే సరిపోతుంది. అది నేను మాత్రమే తెలుసుకుంటూ చెయ్యాలా? మనిషినే కదా నేను. నేను కూడా అతీత శక్తులు లేవు కదా అందరి మనసుల్లోకి దూరు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవటానికి అని సీరియస్ అవుతూ ఉంటే స్పందన బాధగా సారీ అన్నయ్య, టెన్షన్లో ఉన్న నువ్వు ఇంకా టెన్షన్ పడాలని అని చెప్పాలనిపించలేదు. బావ అక్కడ ఉండేదా? అయినా బావ ఎక్కడికి పోతాడు చెప్పు, ఎప్పటికైనా బావ నావాడే కదా అన్న ధైర్యంతో చెప్పలేదు అని అంటే అదే అదే నువ్వు చేసిన తప్పు. చూడు స్పందు, వాడికి నువ్వంటే ఇష్టం. ఇష్టం లేకపోతే బలవంతం చేయకు, ఇష్టం ఉంటే వదిలిపెట్టకు. పొగిడే కంటే మంచోడిని మాత్రం ఎప్పటికీ నేను తీసుకురాలేను. అందుకే నువ్వు ఎప్పుడు నిషాన్ వెనుక పడుతున్నా రిస్ట్రిక్ట్ చేయలేదు, అర్థమైందా అని సీరియస్గా అన్నాడు రామ్. స్పందన రామ్ భుజం మీద తలవాల్చి బావ అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య, ఇష్టం అనే కంటే ప్రాణం అంటే బెటర్ ఏమో, అంత ఇష్టం అని అయినా పట్టించుకోలేదు కానీ నిన్న అంటూ బాధ ఉప్పొంగుతుంటే చెప్పింది మీ వదిన మొత్తం చెప్పిందిలే వదిలే, వాడు నీకు పడిపోయాడు. నా చెల్లెలు సాంప్రదాయంగా మారింది కాబట్టి వాడు నీ వైపు చూశాడు. డోంట్ వరీ. నీ కానీ ఒకటి గుర్తుంచుకో, స్పందన చెప్పబోయింది. నీలో నువ్వే బాధపడుతూ ఉంటే ఎవరికీ తెలియదు. ఏదైనా నాతో షేర్ చేసుకో, ఆ మాత్రం స్వేచ్ఛ నేను నీకు ఇచ్చాననే అనుకుంటున్నాను అని తన భుజం తట్టి పద ఆఫీస్ లోపలికి వెళ్దాం అని చెప్పి అప్పటికే కార్ని ఆఫీస్ పార్టికోలో పార్క్ చేయటంతో స్పందన నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య, రియల్లీ వదిన నాకు మరో అమ్మలా మారిపోయింది. ఈరోజు తనే కానీ నన్ను మోటివేట్ చేయకపోయి ఉంటే నేను ఏడుస్తూ ఇంకా రూమ్లోనే కూర్చొని ఉండేదాన్ని టవల్ కట్టుకొని అని నవ్వుతూ ఉంటే రామ్ సీతని తలుచుకొని లోపల గర్వపడుతూ నాకు తెలుసులే పద అంటూ స్పందన భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు. ఇదేమీ తెలియని నిషాంత్ తన క్యాబిన్లో కూర్చొని స్పందన పిక్ చూస్తూ ఎందుకే ఈరోజు నన్ను అల్లాడిస్తున్నావు, కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావే, ఎందుకంత అందంగా రెడీ అయ్యావు, నిన్నటికి నిన్న అంత ఏడ్చావు, ఈరోజు నిన్ను బాధ పెట్టినందుకు నాకు నైట్ టైం ఎంత నిద్ర పట్టలేదు, నువ్వు మాత్రం ఉదయానికి నన్ను అల్లాడించడానికి రెడీ అయిపోయావు అని పళ్ళు కొరుకుతూ చిరుకోపంగా అనుకుంటూ ఫాలో మీ రామ్ క్యాబిన్కి రమ్మని చెప్పి అప్పటికే స్పందన తన క్యాబిన్కి వెళ్ళి ఉండటంతో సడన్గా రామ్ పిలవటంతో ఏమైంది అనుకుంటూ క్యాబిన్కి వెళ్ళిన నిషాన్ స్పందన అక్కడ సోఫాలో కూర్చొని ఉండటం వలన కనిపించక ఏమైంది బావా సడన్గా ఎందుకు పిలిచావు, అది కూడా వచ్చి రాగానే అని అడిగాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్.